తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ ముగిసింది. చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తుంది. ప్రధాని ఏం మాట్లాడినా అందులో అనేక అర్థాలు, లక్ష్యాలుంటాయి. ఇక అదే తీరున మోడీ అన్న ఒక్క మాట అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాగా ఇరకాటంలో పెట్టేసినట్లయిందట. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లో ఒకే చర్చ నడుస్తోందట. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతొచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నారట. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులుండగా గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం మేరకు పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది. బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న చర్చ జోరుగా జరుగుతుంది. కొడుకు కేసు నేపథ్యంలో రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోందట. దీనికి బదులుగా మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాలని భావించింది. అయితే ఇటీవల ఆయన కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావటం, అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారటం బండి సంజయ్ మెడకు చుట్టుకుంటుందట. అది కూడా మోడీ తెలంగాణ టూర్ కి ముందే ఈ విషయం బయటకు రావడం, కేసు నమోదు చేయకపోవడం, బాధితులను బెదిరించడం లాంటివి సంచలనంగా మారింది. దాంతో ఆయన్ను తప్పించాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ లాంటి నేతలతో పార్టీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోంది. దాంతో ఆయన్ను కొన్నాళ్లు పక్కకు పెట్టి తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ నుంచి ఆయన్ను తప్పించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆయన నుంచి కేంద్రం నుంచి తప్పించి రాష్ట్రానికి బదిలీ చేసే ఛాన్స్ ఉందట. బండి తనయుడు చేసిన పనికి ఇప్పటికే బీజేపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది.